హాయ్ ఆల్, ఇవాళ నేను లైహా హీరోలు కలిసి ఒక హకీకా ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాం అట్ నందిగాం. వాళ్ళ డాడీ కూడా అటెండ్ అవ్వడానికి వస్తున్నారు. సో లైహా హీరోలు అయితే వాళ్ళ డాడీని మీట్ అవ్వడానికి వెరీ మచ్ ఎక్సైటెడ్. హలో. ఓ చిన్న ఫంక్షనే కదా అనుకుంటున్నారేమో, అలా అని కాదు. యాక్చువల్లీ నేను ఈ ఫంక్షన్లో ఒక స్పెషల్ థింగ్ అబ్జర్వ్ చేశాను. సో అది నేను మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. ఈవెన్ లైహా హీరోలు కూడా చూడగానే మమ్మీ వావ్ అనేసారు ఒకేసారి. మేము ఫంక్షన్‌కి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము అనగా ఆన్ ది వే మాకొక చిన్న పెళ్లి కొడుకు బైక్ మీద ఊరేగింపులో కనిపించాడు. సో డీటెయిల్స్ ఏంటంటే బాబుది, పాపది హకీకా సెరమనీ. సో వాళ్ళు పాపకైతే మార్నింగ్ రిచువల్స్ మినిమమ్‌తో పర్ఫామ్ చేసేసారు. అయితే బాబుకి చేసిన హకీకా రిచువల్స్ మాత్రం నాకొక చిన్న పెళ్లి సందడే గుర్తొచ్చింది. ఇక్కడ ఏంటంటే బాబుకి హల్దీ చేశారు, హల్దీ సెరమనీ అండ్ లేటర్ ఆన్ ఇలా రెడీ చేసుకొని నమాజ్‌కి తీసుకెళ్లారు. ఒక చిన్న పెళ్లి కొడుకుని బ్యాండ్ బాజాతో నమాజ్‌కి తీసుకెళ్ళి నమాజ్ నుంచి రిటర్న్ అయ్యే టైంలో కరెక్ట్గా మేము వాళ్ళకి ఎదురయ్యాము. సో నేను అప్పుడు అనుకున్నాను ఎవరిదైనా వేరే వాళ్ళదేమో అనిపించింది. బట్ లేటర్ ఆన్ చూసిన తర్వాత వాళ్ళనే ఫాలో అయ్యి మేము హాల్కి వచ్చిన తర్వాత కానీ మాకు తెలిసింది. సో మేము అటెండ్ అయిన ఫంక్షన్ బాబుని అలాగా చిన్న పెళ్ళికొడుకులాగా క్యూట్గా భలే రెడీ చేసుకొని తీసుకొచ్చారు. మా హస్బెండ్ అయితే మార్నింగే రీచ్ అయిపోయారు కాబట్టి ఈ రిచువల్స్ అని తను చూస్తూనే ఉన్నారు. సో నేను అడిగినప్పుడు తను నాకు చెప్పిన విషయం ఇది ఏంటి అంటే, బాబుకి హకీకా సెరమనీ అంటే ఇవన్నీ ఇలాగా ఫాలో అయ్యే ప్రొసీజర్ అనమాట. నేనైతే ఎప్పుడు చూడలేదు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఫర్ మీ. అందుకే చూడగానే చిన్న పెళ్ళికొడుకుని నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. వెంటనే వెళ్ళి ఫొటోస్ తీసేసుకోవాలి అన్నంత. మన విలేజ్ పద్ధతులు సంప్రదాయాలు ఆర్ ఆల్వేస్ ఆసమ్. నేనైతే బాబుకి దిష్టి తీయమని కూడా వాళ్ళ మదర్తో చెప్పేశాను. అంత క్యూట్గా అనిపించాడు. మీకు కూడా అలానే అనిపిస్తున్నాడు కదా. అయితే వాళ్ళిద్దరిని బ్లెస్ చేసేయండి అండ్ దెన్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.